హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ మరియు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే రూపొందించబడింది. దయచేసి ఎవరూ ఇవి నిజమని నమ్మకండి లేదా ప్రయత్నించకండి. ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వేమున. ఈ గ్రామంలో మనుషులు మాత్రమే కాదు, పక్షులు జంతువులను కూడా ఆనందంతో నిండిన గ్రామం అది. అదే గ్రామంలో రఘు, జానకి, సుబ్బమ్మ కలిసి ఉండేవాళ్ళు. ఇది చాలా మంచి కుటుంబం. సుబ్బమ్మ ఉదయం 7 గంటలకు సర్పంచ్ ఇంటికి వెళ్ళి పనిచేసేది. సాయంత్రం 6 గంటలకు ఇంటికొచ్చేది. సర్పంచ్ కూడా చాలా మంచోడు. రోజంతా పనిచేసినా సుబ్బమ్మ ఇంటికి వచ్చాక అందర్నీ ప్రేమగా చూసుకునేది. ఆ పిల్లోడు బాలుని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లాడు. అక్కడ బాలు కనిపించడంతో ఆగి చూశాడు. కాని అదేలా ఉన్న ఒక చిన్న బంతిలాంటి రాయి పక్కనే కనిపించింది. ఆ పిల్లోడ రాయిని ఇంకో రాయి మీద వేసి కొట్టగానే అందులో నుంచి ఒక భూతం బయటకొచ్చింది. అది చూసి ఆ పిల్లోడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఆవులు, మేకలు, కోళ్లు కనిపించకుండా పోయాయి. దాంతో గ్రామ ప్రజలు అందరూ ఆందోళన పడిపోయారు. రఘు, మన మేకలు ఎక్కడికి వెళ్ళాయిరా? రఘు తన మేకల కోసం దట్టమైన అడవిలోకి వెళ్లి వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ ఏదైనా కనిపిస్తుందా? మేకలు మేకలు ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? రా బయటికి. అయ్యో, ఎక్కడికి పోయి? రఘు మేకల కోసం అడవిలో చాలా వెతికాడు. అలసిపోయి చివరికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎవరు నువ్వు? అసలు నువ్వెవరు? నువ్వెలా మాట్లాడుతున్నావు? నిన్ను నేనేమి చెయ్యను. నా మేకలు కనపడం లేదు. మా ఊర్లో ఆవులు కూడా కనిపించడం లేదు. ఇంకా కొంతమంది కూడా కనిపించకుండా పోతున్నారు. సరే, దీనికి పరిష్కారం తెలిసిన ఒక అవ్వ ఉంది. మనం ఆమె దగ్గరికి వెళ్దాం. పదన్న. ఎవరు నువ్వు? ఎందుకు ఇటుకి వచ్చావు? మా ఊర్లో జంతువులు కనిపించడం లేదు. సరే, నేను మీ గ్రామానికి వస్తాను. కొద్ది రోజుల నుంచి మా గ్రామంలో ఇలా జరుగుతోంది. మా గ్రామంలో ఉండే జంతువులు కనపడకుండా పోతున్నాయి. సరే, నేను ఈరోజు రాత్రి ఇక్కడే ఉంటాను. ఏం జరుగుతుందో నేనే తెలుసుకుంటాను. నువ్వు ఎవరు? నా పేరు అమల. నాది ఇదే గ్రామం. ఒకప్పుడు నన్ను సర్పంచ్ చంపి నా శరీరాన్ని ఒకచోట పాతేశాడు. అయినా సర్పంచ్ నిన్ను ఎందుకు చంపాడు? నా పేరు అమల. సర్పంచ్ గారింట్లో ఒకప్పుడు పని చేసేదని నన్ను చెడి చంపేశాడు. సర్పంచ్ ఇంట్లో పనిచేసే అమలపై అతను కన్ను వేశాడు. చివరికి ఆమెను దూరంగా పాతిపెట్టిరండి. నేను చేసింది తప్పు కాదు కదా అవ్వా.
ఆ సర్పంచ్ ఈ డబ్బును చంపేసి వెళ్ళిపోతాను. అవ్వా, అసలు ఏం జరుగుతుంది? ఈ గ్రామాన్ని ఈ స్థితికి తీసుకువచ్చింది ఈ గ్రామ సర్పంచ్. ఇప్పుడు అక్కడున్న ప్రజలంతా షాక్ అయ్యారు. ఎవరికి ఏం అర్థం కాలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పటికే దెయ్యం కోపంతో రగిలిపోతుంది. సర్పంచ్ తప్పు చేశాడు, అందుకే శిక్ష మంచాడు. ఇక మీ గ్రామంలో ఆ గ్రామంలో ఇకపై ఎలాంటి సమస్యలు రాకుండా ఆ పనిలో సంతోషిస్తున్నారు. మంత్రాలవ చేసిన పనికి ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. నన్ను గుర్తుపట్టారు కదా, నేను అమలని. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. లేకపోతే నేను మళ్ళీ కనిపిస్తాను.